హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దొరికినట్లయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి. అర్థమైంది కదా! టైటిల్‌లోనే ఉంది. కసిరెడ్డి దొరికినట్లయితే జగన్మోహన్ రెడ్డి జైలుకి. ఎందుకు అనంటే ఆల్రెడీ గత 2, 3 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్‌లో గత 5 ఏళ్లలో జరిగిన మద్యం అమ్మకాల మీద అంటే ముఖ్యంగా లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు బయటకు లాగడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఈ మద్యం స్కామ్‌కు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా సేకరించడం జరుగుతుంది. అధికారులు నోటీసులు జారీ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఈ కసిరెడ్డి ఎవరు అని చెప్పి చూసుకుంటే గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఐటీ సలహాదారునిగా ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తిని నియమించడం జరిగింది. అయితే గత 5 ఏళ్లలో జరిగిన మద్యం అమ్మకాలు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్ అంటే ఫోన్‌పేలు, గూగుల్ పేలు, యూపీఐ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా లేకుండా కేవలం నగదు రూపంలో మాత్రమే అమ్మకాలు జరిగాయి. ఈ అమ్మకాలు జరిగిన దాంట్లో కేవలం నగదు రూపంలో ఏదైతే జరిగిందో అందులో బ్లాక్ మనీ అనేది ఎక్కువగా ఉండడం, ముఖ్యంగా లెక్కలు చూపించకపోవడం అనేది చాలా అనుమానాలకి దారితీస్తుంది. అయితే తాజాగా చూసుకుంటే దాదాపుగా 3,000 కోట్లకు పైగా భారీ స్థాయిలో ఈ మద్యం అమ్మకాలు లిక్కర్ స్కామ్ అనేది జరిగిందని చెప్పి కొన్ని ఆరోపణలైతే వస్తున్నాయి. గత ప్రభుత్వంలో అంటే అప్పుడు ప్రభుత్వ అధికారంలో ఉండగానే ఈ ఆరోపణలైతే వచ్చాయి. ఇప్పుడు భారీ స్థాయిలో వచ్చాయి. అయితే తాజాగా చూసుకుంటే ఈ రాజ్ కసిరెడ్డి అంటే కసిరెడ్డి రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో ఈయనకి సంబంధించి హైదరాబాద్‌లో కానీ, ఆయన స్వస్థలం ఏదైతే ఉందో ముఖ్యంగా ఆయన సొంతూరు కడప ఆ ఏరియాలో కానీ, హైదరాబాద్‌లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనే ఏరియాలో ఆయన ఇల్లు, ఆయన హాస్పిటల్సు, ఆయనకి సంబంధించిన ఆఫీసులు, బంధుమిత్రుల ఇల్లు ఇవన్నీ కూడా ముఖ్యంగా సిట్ అధికారులైతే దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో ముఖ్యంగా చాలా కీలక విషయాలు బయటపడ్డం. గత 5 ఏళ్లలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో ఈయన ప్రధాన నిందితుడిగా ఉండడం, ముఖ్యంగా కర్త, కర్మ, క్రియ అనే విధంగా ఈయన ఉండడం, ఈయనకి సంబంధించిన బినామీలందరూ కూడా బెదిరిపోవడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఆ లిక్కర్ స్కామ్ నుంచి వచ్చిన డబ్బంతా కూడా తాడేపల్లి ప్యాలెస్‌కి వెళ్ళడం, అక్కడి నుంచి కూడా చేతులు మారడం జరిగిందని చెప్పి మనం ఆల్రెడీ వింటానే ఉన్నాం. ఇదే లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఆల్రెడీ గతంలో నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా మొన్న రీసెంట్‌గా లోక్‌సభలో కూడా విదేశాలకు దాదాపుగా 2,000 కోట్లకు పైగా ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఆదాయం అంతా కూడా దారి మళ్లించారని చెప్పి కొన్ని ఆరోపణలు చేశారు. అయితే ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు కానీ, ఆఫీసులు కానీ, హాస్పిటల్స్ గానీ, తనకి సంబంధించిన ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా సిట్ అధికారులు దాడులు చేయడం, దానికి సంబంధించిన బినామీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భయపడడం జరుగుతుంది. ఎందుకనంటే అక్కడ లిక్కర్ స్కామ్‌లో వచ్చిన డబ్బంతా కూడా ఇక్కడ బినామీల పేర్ల మీద ముఖ్యంగా సినిమా రంగం మీద, రియల్ ఎస్టేట్ రంగం మీద, హాస్పిటల్ రంగం మీద పెట్టుబడులు పెట్టినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే ఇదంతా కూడా కర్త, కర్మ, క్రియ కింద కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆయన వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి చాలా కీలక ఆధారాలైతే బయటకొస్తున్నాయి. ఆల్రెడీ ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి విచారణకు హాజరు కావాలని చెప్పి ఏపీ ప్రభుత్వం తరపు నుంచి సిట్ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ నోటీసులకి స్పందించడం లేదు. ఎక్కడా కూడా విచారణకు హాజరు కాలేదు. ఎందుకు అనంటే ఆయన ఆల్రెడీ పరారీలో ఉన్నాడు, విదేశాలకు పారిపోయాడు అని చెప్పి కొన్ని ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. అయితే కసిరెడ్డి రాజశేఖర్‌ని ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేసిందనంటే ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర సన్నిహితుడైన విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్‌లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చాలా కీలకమైన విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన గురించి కొంత లీక్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రభుత్వం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద ఫోకస్ చేయగా కొన్ని భయంకరమైన నిజాలు కోటాను కోట్ల రూపాయలకు సంబంధించిన స్కాములకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ తాజాగా చూసుకుంటే నిన్న కూడా విజయసాయి రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎందుకనంటే లిక్కర్ స్కామ్‌కి సంబంధించిన పూర్తి విచారణలో మీరు కూడా మాకు సహకరించాలి. ఎవరి హస్తం ఎంత ఉంది ఏంటి అనేది పూర్తి విషయాలు బయటకు తీయడానికైతే విజయసాయి రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 18 అంటే ఏప్రిల్ 18వ తారీఖున విజయసాయి రెడ్డి సిట్ కార్యాలయానికి విచారణకు వెళ్ళడం కూడా జరుగుతుంది. కానీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయన దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలోనే అతిపెద్ద
లిక్కర్ స్కామ్ ఏదైనా ఉంది అనంటే, అంటే గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అని చెప్పి ప్రత్యేకించి చెప్పవచ్చు. అందులో కర్త, కర్మ, క్రియ కింద ముందు మొఖం కనిపించేది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కానీ దాని వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి చాలా బలమైన ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే కసిరెడ్డి మాత్రం దొరికినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి అయితే వస్తది. గతంలో 16 నెలలు ఆల్రెడీ అవినీతి ఆరోపణల మీద ఆయన జైలు శిక్ష పడ్డాది. ఇప్పుడు ప్రెజెంట్ జైలు మీద ఉన్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బెయిల్ మీద ఉన్నారు. కానీ ఆయన బెయిల్ మీద ఉండి కూడా ఇంత భారీ భారీ స్కాముల్లో ఆయన హస్తం కూడా ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలైతే వస్తున్నాయి. మరి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోసం ఆల్రెడీ ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులందరూ కూడా గాలింపులు చేపట్టడం జరుగుతుంది. ఆయన దొరికినట్లయితే మాత్రం 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం ఖాయం. ఏపీ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ అనేది భారీ స్థాయిలో నిలిచిపోతుందని మనమైతే చెప్పుకోవచ్చు. దానికి ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉచ్చు బిగవాలంటే ముందు ఈయన అరెస్ట్ అవ్వాలి. మరి ఈయన ఎప్పుడు దొరుకుతారనేది మనం చూడాలి. ఏది ఏమైనా సరే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఉచ్చు బిగుస్తుంది. ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి మనం చాలా క్లియర్ కట్‌గా చెప్పవచ్చు. మరి ఏం జరుగుద్ది? ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఎటువంటి నిజాలు బయటకొస్తాయనేది మనమైతే ఎదురు చూడాలి.